ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమ్మక్క గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి హాజరయ్యారు. గ్రామ సభకు విచ్చేసిన కలెక్టర్ రాజర్షి షాకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఉట్నూరు మండలం లాల్ డెకేడి ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సో చాలా సంతోషం. ఇందాక ఇంద్రవెల్లి మండలంలోనే సమక్క గ్రామంలో అక్కడ గ్రామ పంచాయత్ పాల్గొని గ్రామ సభ పాల్గొని మళ్ళీ అప్పుడే ఇంకా మనమే పిపిరి పక్కనే ఉంది, అక్కడికి కూడా వెళ్తే బాగుంటుంది. సో అందుకే అక్కడే ప్లాన్ చేసి మళ్ళీ పిపిడి గ్రామ సభ కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు ఈ ప్రజాపాలన గ్రామ సభ మన 4 స్కీమ్ గురించి ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు, డిఆర్డీఓ గారు, ఎంపీడీ గారు అందరూ వివరించారు. రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ, తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కానీ, కొత్త రేషన్ కార్డు సంబంధించిన మీరు చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ స్కీమ్స్ ఎప్పుడు రావాలి అట్లా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంత గ్రామ సభలో వివరించి మళ్ళీ 26 తారీఖు నుంచి ఇందాక ఎంపీడీ గారు చెప్పినట్లు 26 తారీఖు నుంచి, ఎందుకంటే 26 జనవరి అంటే మన భారతదేశం 75 సంవత్సరం కంప్లీట్ చేస్తుంది. స్వతంత్రం నుంచి మనం గణతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరం కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ మంచి దినం తీసుకొని ఆనాడు ప్రభుత్వంకి ఏ పథకం చాలా అవసరం ఉన్నాయో మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం దానికి సంబంధించిన ఈ 4 స్కీమ్ ఆనాడు నుంచి ప్రతి ఒక్క అర్హులకి చేరాలి. ఆ ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు అట్లా ప్రతి ఒక్క చోటులో మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ అందరూ కూడా వెళ్ళి ఇట్లా గ్రామ సభ, పట్టణంలో వార్డ్ సభ కూడా నిర్వహిస్తున్నాము. సో మేజర్గా మీరు అందరూ మనం ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ఈ 4 అంశం పైన ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది. ఒకటేమో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, సెకండ్ ఏమో రైతు భరోసా, 3 ఏమో కొత్త రేషన్ కార్డు, 4 ఏమో ఇంద్రమ్మ ఇల్లు. సో వీటికి సంబంధించిన మనం గతం 1 నెల నుంచి సర్వే కానీ అవి అన్ని ప్రక్రియ కూడా చేయడం జరిగింది. మీ పంచాయత్ సెక్రటరీ ఇక్కడ